జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. We want జర్నలిస్ట్ ఐక్యత కావాలి కావాలి రావాలి రావాలి. We want జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. ఐక్యత జర్నలిస్టులకు వెంటనే, జర్నలిస్టులకు వెంటనే. We want జర్నలిస్టుల ఐక్యత. 5వ రోజు జరుగుతుంది. ప్రతి నాయకునికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఎవరు స్పందన చేసి ఇప్పుడైనా ఇక్కడైనా కానీ మేము రోడ్ ఎక్కేదానికి చూశాను. ఈరోజు 5వ రోజు నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. జర్నలిస్టుల అందరం ఐక్యతతో ఈరోజు శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది. సాధించే వరకు ఈ శిబిరం అలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. जाने से जर्नलिस्टों को नाराज़ी के लिए, लेकिन अब तक जो रूलिंग में है हमारे MLC है और ऐसो MLA अभी ऐसो ज्वाइन हुए कांग्रेस पार्टी में, कोई किसी के ऐसो कान पे जूं तक नहीं दौड़ रही है. लिहाजा मैं सबसे गुजारिश कर रहा हूँ कि ऐसो जल्द से जल्द इस मसले को हल फरमाएं. कोई बड़ी बात नहीं है. इंसान को चाहिए रोटी, कपड़ा और मकान. हम सिर्फ एक मकान की ज़मीन मांग रहे हैं. आप लोग देने के लिए कोई बड़ी बात नहीं है ये चीज़ें. लिहाजा सबसे दरख्वास्त है इसी तरह से हम लोग आगे चल के ये हड़ताल को जारी रखें. ఇప్పటి వరకు గత 30 ఏళ్ల నుండి పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు. కేవలం నాయకులందరూ హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. సంఘటితంగా, యూనియన్లకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరితో సంబంధం లేకుండా మనకు మనమే మన సమస్యలను పరిష్కరించుకుందామన్న ఒక నినాదంతో గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రాంగాన్ని స్పందించాలని ముక్త కంఠంతో ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి కోరుతున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు, జర్నలిస్టులు అయి ఉండి కూడా ఈ శిబిరాన్ని ఏర్పరచుకోవడం, నిరాహార దీక్ష ఏర్పరచుకోవడం, మీ హక్కుల కోసం మీరు రోడ్డు ఎక్కడం ఏంటి అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా అంటే మా హక్కులు మేము రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి శాంతియుత వాతావరణంలో మన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకున్న ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షలకు అలాగే అధికారులకు వినతి పత్రాలు అందజేయడం, రాజకీయ నాయకులను మనం డిమాండ్ చేయడం ఈ సందర్భంగా కోరుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పాత్రికేయుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వహించకుండా, అటు యూనియన్ల మాట తలెత్తకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించని సందర్భంగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులను మనం
కింది స్థాయి నుంచి పై స్థాయి ప్రతి అధికారిని సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ మరోసారి జర్నలిస్టుల ఐక్యత. వినతి పత్రాలు స్వీకరించి హామీ ఇచ్చి మీకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని ఇల్లు జాగాలు చూపించి అధికారులు ఇప్పటికి రిటైర్ అయిపోయారు. అయినా కూడా మాకు ఇళ్ల స్థలాలు అనేటి మా కనీస హక్కు అయిన ఇళ్ల స్థలాలు మనకు దక్కలేదు. ఈ దిశలో మనం పోరాటం చేయక తప్పదు అనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ నిరసన దీక్షలకు శ్రీకారం చుట్టాం. ఈ నిరసన దీక్ష మనం ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి, తమ వంతు బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతూ మనం ఈ ఐక్యతను ఇలా కొనసాగించి మన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా మనం కొనసాగించేలా చూడాలని కోరుతూ ముగిస్తున్నాను. అయ్యో ధైర్యం వచ్చింది. రెండు 50,000 పడుతున్నాయి. రాయలు చూసుకోండి. ఇంటికి రమ్మంటాడు. ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాత్రికేయులంతా పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మనం ఇన్నేళ్ళు ప్రజా సమస్యల కోసం అవినీతి అక్రమాలను వెలికితీసేందుకే ప్రత్యేక శ్రద్ధ చూపినాం. ఇక నుంచి మన బతుకు పోరాటం మన హక్కులు మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కులు రాకుండా మనం అందరి సమస్యల గురించి ఆరాటపడుతున్నాం తప్పితే మన సమస్య పరిష్కరించుకునేందుకు మనం అంతగా చూపిస్తలేము. ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద మనం ఒకసారి వాళ్ళు ఇస్తారు, వాళ్ళ మీద నమ్మకం ఉంది అనే యాంగిల్లో మనం 30 ఏళ్ళుగా వారి వెంట తిరుగుతూ వారు చెప్పిన దానికి మనం తలలోపుతూ ఇక ఇస్తారు ఆగిస్తారని ఎదురు చూసినాం. ఇక వారు ఇచ్చే పరిస్థితిలో లేరు అనే నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇక ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. మిత్రులారా, ఇదే స్ఫూర్తితో మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఇదే అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం. మనకు ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం. అందరం ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ మన కోసం మనం అనే యాంగిల్లో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని మనసారా వేడుకుంటున్నాను. ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం, కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియదు. ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ
ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 సంవత్సరాల నుండి ఇవ్వకపోవడంతో అనేక మంది జర్నలిస్టులు ఎంతో బాధతో ఇస్తాం అనుకుంటూ గత ప్రభుత్వాల నుండి గత ప్రజాప్రతినిధుల నుండి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అందరూ వారి యొక్క బాధను నిరసనను వ్యక్తం చేస్తూ గత 4 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు గుర్తించి జైత్యాల పనిచేసిన జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని మా యొక్క మనవి. హామీలుగానే నిలబడిపోతున్నాయి. వారి ఎన్నికల్లో కూడా మేము మీకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, మేము ఇస్తాం అమ్మరు అని ఇచ్చి హామీలు ఇచ్చి వాళ్ళు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇక్కడంటే ఇక్కడికి పోతున్నాం, అక్కడంటే అక్కడికి పోతున్నాం అంటే ఇక మనం చెప్పద్దు, అలాంటి బతుకైపోయింది మనది. జర్నలిస్టులు అంటే అందరూ తెలుసు తెల్లబట్టలే, కానీ తెల్లబట్టల వెనుక ఉన్న బాధ, తెల్లబట్టల వెనుక ఉన్న ఇబ్బందులు వారికి తెలియవు. కానీ జర్నలిస్టులకు అసలు ఏమి కూడా ఉండదు. వాళ్ళకు ఉండే ఒకే ఒక అవకాశం ఇంటి స్థలం. ఆ ఇంటి స్థలాన్ని ప్రతి ప్రజాప్రతినిధి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఒకవేళ ఇంటి స్థలాలు కేటాయించకపోతే ఈ దీక్ష తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. సాధించే వరకు కూడా, ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటున్నాం. కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం. ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు, దానికి ఒక ఆకారం వచ్చేదాకా కూడా మా శ్రీకారాలు ఏమిటి అనేది చూపించి తీరుతాం. ఖచ్చితంగా సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడు మనకు ఇల్లు వస్తాయి అనేటువంటిది. మరి ఎంతోమందికి ఎన్నో హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరికి వచ్చే వరకునే ఇంత బలహీనంగా ఎందుకు అయిపోతున్నాయి అంటే మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దీనికి అంతం లేదుగా, ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే. దయచేసి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మళ్ళొకసారి ఇప్పటి వరకు వినతులే జరిగినాయి. ఇప్పుడు ఇక జరగబోయేది ఉద్యమానికి శ్రీకారం ఇవాళ మొదలైంది. ఈ దీక్షల దక్షత ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడద్దు అని మేము కోరుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని కొనసాగించి తీరుతాం, సాధిస్తాం. ఈరోజు మరి పాత్రికేయులకు రోడ్డెక్కే అవసరం వచ్చింది. మరి గత 30 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పుడప్పుడు ప్రజల ముందు తీసుకొస్తూ గవర్నమెంట్ ముందు పెడుతూ సేవలు అందిస్తున్న పత్రికలకే ఈ రోజు దక్కింది అంటే చాలా బాధాకరం. మన జిల్లాలోనే పక్కల మండలాల్లో మరి పత్రికలకు ఇల్లు భూములు స్థలాలు ఇచ్చారు. మరి జగిత్యాల పత్రికలకు గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి సాయం లేదంటే ఇది మన ప్రజాప్రతినిధుల తీరు పాత్రికేయుల మీద ఉన్నట్టు మనకు కనబడుతున్నది. प्रेस क्लब साथियों की जानिब से पुरजोर मुतालिबा करता हूँ, यहाँ के सियासी कायदीन जो भी हैं 40 साल से सियासी मैदान में अपना असर रसूखत रखने वाले भी यहाँ पर मौजूद हैं। फिर क्या वजह है जो सहाफ़ियों से इतनी इन्हें जो है सो दुश्मनी है कि सहाफ़ियों को अराजी फराहम करने से जो दिल में बुग़्ज़ रखते हैं। मैं पुरजोर मुतालिबा करता हूँ सहाफ़ियों को फौरी अराजी फराहम की जाए। मैं इस मौके पर जो मौका दिया गया शुक्रिया अदा करता हूँ। పోరాడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే అందరికీ గత పాలకులు ఇస్తానని ఇవ్వకపోతే ఈ రోజు నుండి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులకు అందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా మా అందరికీ ఇళ్ల స్థలాలు కావాలని మా తరఫున కోరుతున్నాం. త్వరలోనే ఇళ్ల స్థలాలను పొందే వరకు ఇదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడదామని
అందరినీ వేడుకుంటున్నాం. ఇదంతా కూడా ఒక హామీగా మిగిలింది తప్ప ఇంకోటులకు న్యాయం చేస్తాం, రేపిస్తాం, ఇవ్వాలిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ రేవంత్ సర్కార్ గారిని ఇస్తే మేమే మా రిపోర్టర్లు అందరి తరఫున కూడా ఈ సర్కార్కు పాలాభిషేకం చేస్తాం. ఇదే తహసీల్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేస్తూనే గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు, వారికి పాలాభిషేకం కూడా ఇక్కడే చేసి మరి మర్యాదపూర్వకంగా కలుస్తామని కూడా ఈ సందర్భంగా జర్నలిస్టుల తరఫున మేమంతా కోరుకుంటున్నాం. ఆ పోరాటం మాత్రం ఖచ్చితంగా ఆగదు. సీనియర్ జర్నలిస్టుల రోజు ప్రణాళిక విధంగా ముందుకు పోతూ ఉంటుంది. ఇవాళైతే ఈ దీక్ష ప్రతిరోజు ఇదే కొనసాగుతుంది. మాకు కేవలం సంఘీభావమే కాదు, మాకు న్యాయం చేయండి, మాకు కావాల్సింది మేము కొత్తగా ఉద్యమ కోరికలు కాదు, ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు, నిరుపేదలకు చేస్తున్నారు. 4520 ఇళ్ళు కేటాయించినటువంటి సర్కారు మరి మాకు కేవలము ఉన్నటువంటి కొద్ది మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేకపోతున్నారంటే దీంట్లో అంతరం ఏమిటో మీరే తెలపాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అంటున్నా ముద్దంటూ దగ్గర దాకా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా దయచేసి ఎలాంటి లేకుండా 100%గా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరెవరికో మీరు సాయం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మన ప్రభుత్వానికి 4th పిల్లర్గా ఉన్నటువంటి మనకి న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ 100% సహకారం చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏకాభిప్రాయం జర్నలిస్టులందరికీ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈరోజు ఇళ్ల స్థలాల గురించి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మనకు ఏదైనా సమస్య ఉంటే జనం మన దగ్గరికి వచ్చి చెప్పుకొని వాళ్ళ సమస్యను వెలికి తీసే బాధ్యతగా ఉన్న మనకు మన చేయి జారిపోతుంది. ఇట్లాంటి తరుణం లోపల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు వస్తాయనే పట్టుదలతో ఈ పోరాటానికి పూనుకోవడం జరిగింది. కొద్ది రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలిపి వినతి పత్రాలు ఇచ్చి చివరికి దీక్షల కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రకటన చేస్తామనే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తనే ప్రపంచంగా వార్తనే ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 సంవత్సరాల నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. అయ్యా, ఇది ఈరోజు జగిత్యాల గడ్డ మీద జర్నలిస్టులు అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా మేము భావిస్తున్నాం. మేము మీ సీట్ అడగడం లేదు, మాకు కావాల్సినవి మా హక్కుగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మాకు కేటాయించండి. ఈ దీక్షను ఇళ్ల స్థలాలు సాధించే అంతవరకు కూడా ఈ విధంగానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరి కోసం వీళ్ళు చాలా కాలం నుంచి ఈ యొక్క సమస్య పైన పోరాడుతూ వస్తున్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక. ఇది కనీసం మన యొక్క సమాజం యొక్క బాధ్యత. ఈ యొక్క కోరికను తీర్చవలసినటువంటి యొక్క బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ఈ యొక్క ప్రభుత్వంలో మనం తెలుసు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు డాక్టర్ సంజయ్ గారు కూడా ఈ యొక్క అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు చొరవ తీసుకోకపోవడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. ఈ విషయంలో వాళ్ళు చొరవ తీసుకోవాలి, అధికార పక్షమే ప్రతిపక్షమే, కానీ ఎవరైనా ఈ యొక్క జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కోసం కృషి చేయాలి, వాళ్ళకు మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఇందుకు మా పరిస్థితి 30 ఏళ్ళ నుంచి గదే నడుస్తుంది, గదే వ్యవహారం సాగుతుంది. దయచేసి ఇక మేము అందరం నిజం చెప్పాలంటే మేము నవయవ్వనంలో ఉన్నప్పుడు ఇలా అడుగు పెట్టినాం, ఇక నడిడి దాటినాం. ఇక 4 రోజులు వస్తే వృద్ధాప్య పెన్షన్ కూడా మాకు ఇస్తారు. దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చినాము.
సరే కొంత తీరుగా ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు, చాలా మట్టికి మాత్రం బీపీఎల్ కిందనే ఉన్నారు, బిలో పవర్టీ లైన్ కిందనే ఉన్నారు. ఏదో తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాం కానీ ఆ అంగి ఇడిచి పెడితే ఆ మొత్తం బనీళ్ళకి అన్ని పొక్కలే ఉంటాయి, అన్ని రంధ్రాలే ఉన్నాయి. అది కూడా ఇంటికి పోతే తిడతారేమని చెప్పి ఇంటికాడ కూడా అంగి మీదనే ఉంటాన్నారు. ఇడిసిన వాళ్ళు ఇడిచి కూడా బంద్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జర్నలిస్టులు. ఎందుకంటే ఇంటికాడ తిడతారేమో అని, నువ్వు చేసే పని బాధ పని ఇదేనా అని. దయచేసి మాకు ఇప్పటికైనా ఇళ్ల స్థలాలను ఇప్పియాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రారంభమైన దీక్ష ఇది ఇక్కడికే ఆగిపోతుందని మాత్రం ఎవరు దయచేసి భావించొద్దని కోరుతా ఉన్నాం. చినుకు కలిసి ఏరై, ఏరు కలిసి సెలయేరై, సెలయేర్లన్నీ కలిసి సముద్రమై ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అంత దూరం రావద్దని కోరుకుంటున్నాం. వినయపూర్వకంగా వినమ్రంగా 2 చేతులు జోడించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రముఖులకు అందరికీ కూడా మేము వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కనికరించమని కోరుతున్నాం. అలాగే ఈరోజు శిబిరంలో మాకు చాలామంది వచ్చి సంఘీభావం తెలిపారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మీలో ఉంటాం, మీరు మాతో కలిసి రండి, మేము మీతో సహకరిస్తాం, మీరు మాకు అండదండగా ఉండండి అని చెప్పి కోరుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. భాగంగా భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేసురాజు వారి బృందం నిమ్మరసంతో ఇవాళ దీక్షను విరమింపజేసే కార్యక్రమానికి వచ్చేశారు. వారికి స్వాగతం. దీక్షను విరమింపజేయాల్సిందిగా కోరుతున్నాము. అదే